కళా తపస్వి కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసినటువంటి శంకరాభరణం ఇప్పటికీ 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1980 సంవత్సరం ఫిబ్రవరి 2న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఈ ఫిబ్రవరి 2తో ఈ ఖ్యాతిని గడించడం జరిగింది. 45 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆ సినిమాలో ఉన్నటువంటి స్టామినా ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసిన సమగ్ర సమాచారం అనేక రకాలుగా క్రోడీకరించి ఆ రోజుల్లో కె విశ్వనాథ్ గారి దగ్గర నేను నాకున్న పరిచయం బట్టి సేకరించిన వివరాలు, అలాగే ప్రముఖ జర్నలిస్టు నాకు ఇచ్చినటువంటి సమాచారం, అలాగే ఏడిద నాగేశ్వరరావు దీనికి ప్రొడ్యూసరు, ఆయనతో నేను కూర్చున్నటువంటి సమావేశంలో ఆయన చెప్పిన వివరాలు ఇవన్నీ నా డైరీలో రాసుకొని మీకు యథాతథంగా ఇవ్వటం జరుగుతుంది. ముందు తరాల వారికి ఇది ఒక విలువైన సమాచారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ శంకరాభరణం ఈ సినిమా 1979 సంవత్సరంలోనే పూర్తి అయిపోయింది. కానీ రిలీజింగ్ మాత్రం 1980 ఫిబ్రవరి 2న జరిగింది. ఎందుకంత గ్యాప్ వచ్చింది, ఎందుకంత కష్టపడ్డారు అంటే ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా ఈ సినిమా కొనడానికి ఆసక్తి చూపించలే, ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆ రోజుల్లో ఉండేటువంటి ఫైట్స్ లేవు, డ్యూయట్స్ లేవు, స్టార్ హీరోస్ లేరు. ఈ సినిమా కనుక కొనుక్కుంటే అది ఆడదు అని చెప్పేసి ఒక స్థిర అభిప్రాయానికి వచ్చి వాళ్ళెవరో కూడా ముందుకు రాలా. చాలా మందికి ప్రివ్యూస్ చూపించారు, సినిమా రంగంలో అనేక ప్రముఖులకి ఈ సినిమా చూపించినా కూడా ఎవరు కూడా దీన్ని ఆసక్తి చూపించలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏడిద నాగేశ్వరరావు ప్రొడ్యూసరే తనంతట తానే డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందుకని ఇది కొద్దిగా లేట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే కళ్యాణ రాముడు అని చెప్పేసి కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఒక డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయింది. మొట్టమొదటి వారం అసలు శంకరాభరణం సినిమాకి కలెక్షన్స్ లేవు. 10 మంది కనుక ఆ థియేటర్లో ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఒక పక్క కళ్యాణ రాముడు మంచి ఫుల్స్తో రన్ అవుతాను. ఫస్ట్ వీక్ గడిచిపోయి సెకండ్ వీక్ వచ్చేప్పటికి మౌత్ టాక్ ప్రారంభమైంది. జనాలు వెల్లువగా రావటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి శంకరాభరణం కలెక్షన్స్ సునామీ ప్రారంభమైంది. ఇది ₹1 కోటి పైగా కలెక్షన్స్ సాధించింది. అంటే లవకుశ సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 1963లో విడుదలైంది లవకుశ. 1900 శంకరాభరణం వరకు చూస్తే 10 చిత్రాలు ₹1 కోటి కలెక్ట్ చేశాయి. అందులో 9 సినిమాలు ఎన్టీ రామారావు కాగా 10వ సినిమా ఈ శంకరాభరణం. ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఇందులో నేను చెప్పినట్టు గొప్ప గొప్ప హీరోలు లేరు, హీరోయిన్స్ లేరు, స్పెషల్ అట్రాక్షన్ సాంగ్స్ లేవు, ఏమీ లేకపోయినా ఇంత కలెక్షన్స్ సాధించింది అంటే కె విశ్వనాథ్ అద్భుత మహిమతో పాటు వేటూరి సుందరరామూర్తి రాసినటువంటి పాటలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఆ సినిమాకి ఒక మంచి సక్సెస్ని సాధించాయని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికి అసలు ఈ శంకర శాస్త్రి పాత్రే చాలా ప్రధానమైంది. ఈ శంకర శాస్త్రి పాత్రకి ఏమన్నా పెట్టాలి అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటి ఎన్టీ రామారావు అనుకున్నారు. అయితే ఇక్కడ ఉండి వీళ్ళు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళటం కానీ అడగటం కానీ చేయలే. కానీ అనుకున్నారు. ఎన్టీ రామారావుతో కె విశ్వనాథ్కి ఒక క్లాష్ ఉంది. చిన్ననాటి స్నేహితులు అని చెప్పి ఒక సినిమా షూటింగ్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నారు ఎన్టీ రామారావు. ఈయనేమో వద్దండి తీసేయండి అని చెప్పారు. ఆయన వెళ్ళ ఇలాగే బాగుంటుందని చెప్పడంతో ఇద్దరికి మాట పెరిగింది. ఈ చిలికి గాలమనవుతుంది చూసారా, ఆ విధంగా ఇది ఘర్షణకి దారితీసింది. కె విశ్వనాథ్ పైకి చాలా సాత్వికంగా కనిపిస్తారు, కానీ టెంపర్మెంట్ కూడా మనసులో చాలా ఎక్కువ. తనకున్న సీన్స్ పేపర్ ఫైల్స్ని అక్కడ కిందకి నెలకేసి విసిరి కొట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఆ సినిమా ఆ తర్వాత షూటింగ్ చేయలే.
ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. అంతకుముందు కలిసి వచ్చిన అదృష్టం, నిండు మనసులు ఈ సినిమాలన్నీ కూడా ఎన్టీ రామారావుతో ఈయన తీశారు. పైగా కె విశ్వనాథ్ ఎన్టీ రామారావుకి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎలాగంటే ఈయన సబ్ రిజిస్ట్రార్గా వర్క్ చేస్తున్నప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటువంటి ప్యాసింజర్ ట్రైన్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. ఇద్దరు కూర్చునేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు, బఠానీలు కూడా తినేవాళ్ళు. అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. కానీ తర్వాత కాలంలో ఈ చిన్న ఇన్సిడెంట్స్ దీనివల్ల వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో మరొక సినిమా కూడా ఏది రాలేదు. సో ఈ వివాదం ఉండగా వెళ్ళి అడిగితే బాగుండదేమో, ఆయన చేయలేమో అని చెప్పి ఎన్టీ రామారావు క్యారెక్టర్ని పక్కన పెట్టేశారు. మరి ఇంకెవరున్నారు? అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావుతో కూడా ఈయన చాలా సినిమాలు కలిసి పనిచేశారు. ఎందుకంటే బేసికల్గా ఈయన వచ్చిందే ఆదిత్య సుబ్బారావు స్కూల్ నుంచి. ఆదిత్య సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావుతో చాలా సినిమాలు తీశారు. అయితే అక్కినేని నాగేశ్వరరావుతో ఈయన ఒకే ఒక సినిమా తీశారు. అప్పటికి ఆత్మగౌరవం అని చెప్పి ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. కాకపోతే కె విశ్వనాథ్ డైరెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి సీన్ని ఆయన చేసి చూపిస్తారు. ఇంతే నవ్వు నవ్వాలి, ఇంతే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇలాంటి చాలా కండిషన్స్ అని పెట్టి మాటిమాటికి గుర్తు చేస్తుంటారు. అక్కినేని నాగేశ్వరరావుకి ఇది పెద్ద నచ్చదు. కరెక్ట్గా షార్ట్ ఓకే అవుతున్న టైంలో వెళ్ళి ఏదో చెప్పడం, ఆయనకి చికాకు రావడం, దాంతో కె విశ్వనాథ్ మీద ఆయనకి సదుపాయం లేదు. ఆ సినిమా తర్వాత ఆయన అవకాశం కూడా ఇవ్వలేదు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద ఆయన ఇవ్వలేదు. ఎప్పుడు మళ్ళీ వీళ్ళు కలిశారంటే సూత్రధారుల సినిమాలో మళ్ళీ నటించారు. అంతవరకు వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాలేదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. ఈ గ్యాప్ ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుని వెళ్ళి అడిగితే చేయరు, ఎందుకులే అని చెప్పి అది పక్కన పెట్టేశారు. అల్లుడు పట్టిన భర్తం అని ఒక సినిమా చేశారు కె విశ్వనాథ్. చాలా మందికి ఈ శంకరాభరణం సినిమాలో చూస్తే ఈయన అంతకుముందు నేను చెప్పినటువంటి సినిమాలు ఉన్నాయి. కలిసి వచ్చిన అదృష్టం, తర్వాత అల్లుడు పట్టిన భరతం, ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేశారు ఆయన. కాకపోతే ఈ సినిమా తర్వాత ఆయన ట్రెండ్ మారిపోయింది. అల్లుడు పెట్టిన భరతంలో కృష్ణరాజు హీరో, ఆయన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఇక్కడైతే రియలిస్టిక్గా వెళ్ళి కలిశారు కృష్ణరాజుని. కృష్ణరాజు కథంతా విన్నారు, చాలా బాగుందని చెప్పారు. కానీ ఒక మాట చెప్పారు, నేను రెబల్ స్టార్గా ఇప్పుడు రూపాంతరం చెందాను. ఫెరోషియస్ క్యారెక్టర్స్, రౌడీ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాను. నేను వచ్చి ఈ శంకర శాస్త్రి పాత్ర కనుక చేస్తే నా ఇమేజ్ మీ సినిమాకి అడ్డుపడుతుంది. చేయడానికి నాకు అభ్యంతరంలా, మీ సినిమా ఆడదు. కాబట్టి ఆడని సినిమాకి నేను వచ్చి మీకున్నటువంటి ఈ బడ్జెట్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఈయన పేరు అయిపోయిన తర్వాత శివాజీ గణేషన్, ఈయన పేరు కూడా మరి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే శివాజీ గణేషన్కి ఈ సినిమా బడ్జెట్ అప్పుడు పెట్టింది 13.5 లక్షల రూపాయలు. ఈ బడ్జెట్లో శివాజీ గణేషన్ తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ యాక్టింగ్ చేయించి ఇవన్నీ చేస్తే ఈ బడ్జెట్ మించి దాటిపోతుంది. అంత డబ్బులు కూడా ఎన్టీ నాగేశ్వరరావు దగ్గర లేదు. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి ఆయన కూడా పక్కన పెట్టేశారు. ఇలా వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో రారా కృష్ణయ్య అనేటువంటి సినిమా అప్పటికి రిలీజ్ అయింది. ఇది జేవి స్వామికి ఫస్ట్ సినిమా కాదు. దానికి ముందు రారా కృష్ణయ్య అని చెప్పి సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా ఫ్లాప్. అందులో మన బాలసుబ్రహ్మణ్యం ఏం చేశారంటే ఈ కె విశ్వనాథ్ చెప్పారు, ఈ రాధాకృష్ణయ్యలో జేవి స్వామి యాక్టింగ్ బాగుంది, ఈయన పెట్టుకుంటే చాలా మనకి సూట్ అవుతాడని చెప్పి సజెషన్ ఇచ్చారు. అలాగే ఏడుది నాగేశ్వరరావు కూడా ఈయనకి పరిచయం ఉంది, రంగస్థల కళాకారుడు కాబట్టి ఈయన కూడా పెట్టుకుంటే బాగుంటుందని ఏడుది నాగేశ్వరరావు మరి కె విశ్వనాథ్ వెళ్ళి అప్పటికే ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన కలిసి ఈ సినిమా గురించి వివరిస్తే ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. ఈ విధంగా జేవి సోమయాజులు ఈ సినిమాకి ప్రధాన పాత్రగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాకి ముందు ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. బాలమురళీ కృష్ణ మంచి సంగీత విద్వాంసుడు, ఆయన చేత పాటలు పాడిద్దామని చెప్పి మొట్టమొదటి అనుకున్నారు. ఆయన అప్రోచ్ చేయారు. బాలమురళీ కృష్ణ ఏం చెప్పారంటే, నేను ఇతనికి పాడాలంటే ఇతని వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది, నా వాయిస్కి ఇతని వాయిస్కి ట్యూన్ అవ్వదు. ఓ పని చేయండి, మీరు జేవి స్వామిని తీసేసి నన్ను కనుక పెట్టుకుంటే నేను యాక్ట్ చేస్తాను, పాటలు కూడా పాడతానని చెప్పారు. కానీ కె విశ్వనాథ్ బాలమురళీ కృష్ణ తీసుకొచ్చి పెడితే ఆ పాత్ర ఔచిత్యానికి సరిపోరేమో అని డౌట్. దాంతో ఆయన కూడా పక్కన పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకెవరున్నారు అన్నప్పుడు జేవి స్వామి చేత కొన్ని సీన్స్ యాక్టింగ్ చేసి రషెస్ చూశారు. రషెస్లో జేవి స్వామి నడక, ఉందాతనం,
గంభీరత్వం ఇవన్నీ కూడా చూసి ఎస్ ఈయనైతే బాగుంటారని చెప్పి ఈ సినిమాకి ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎంత కథ ఉందండి ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ని ఎంచుకోవడానికి. మరి ఈ సినిమాలో ఇంకో మరో ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఆ పాత్ర పేరు తులసి. ఇందులో తులసిని ఎవరు పెట్టుకోవాలని చెప్పి రకరకాల పేర్లు చూశారు. చివరికి కె. విశ్వనాథ్ ఏం చేశారంటే మరి మంజు భార్గవిని తీసుకొచ్చి ఇందులో తులసి పాత్రకి సెలెక్ట్ చేశారు. ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి పాత్ర ఈ తులసి. కానీ అంతకుముందు కనుక మంజు భార్గవి కెరీర్ కనుక చూసుకుంటే చాలా సినిమాల్లో ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది. సోగ్గాడ్ అనేటువంటి సినిమా మీకు గుర్తుంది కదా, అందులో కూడా ఆవిడ వ్యాంప్ క్యారెక్టరే. ఆ వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే మంజు భార్గవిని తీసుకొచ్చి నిండుగా చీరకట్టి ఈ పవిత్రమైనటువంటి పాత్రలో పెడితే సినిమా పోతుందా ఉంటుందా, ఈయన ఇలాంటి పనులు చేస్తున్నారంటే కె. విశ్వనాథ్ అని చెప్పేసి ఆ రోజు సినిమా రంగంలో ప్రతి ఒక్కరు కూడా చెవులు కొరుక్కున్నారు. అయినా సరే ఆ విషయంలో అది కేర్ చేయాలి. కానీ ఈ మంజు భార్గవి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసే ముందు ఆయన మధ్యలో ఒక పాత్ర ఉంది, అదే జయప్రద. జయప్రద నన్ను అప్రోచ్ చేయారు. కానీ అప్పుడు జయప్రద హిందీలో చాలా సినిమాలకి కమిట్ అయింది. 79వ సంవత్సరంలో రంగూన్ రౌడీ ఇలాంటి సినిమాల్లో చాలా బిజీగా ఉంది. అలాగే ఆవిడ ఖ్యాతి కూడా చాలా మొత్తం దేశం అంతా వ్యాపించింది. అలాంటి తరుణంలో ఈ క్యారెక్టర్ చేయాలంటే కాల్ షీట్లు సరిపోవు. అందుకని ఆవిడ ఇవ్వలేకపోయింది. అందుకని ఈ జయప్రద ఈ తులసి క్యారెక్టర్ చేయలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చూసి జయప్రద కన్నీళ్లు పెట్టుకుంది. అరే ఈ సినిమా క్యారెక్టర్ నేను చేయలేకపోయానని చెప్పి కె. విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పాత్ర పోయిందని చెప్పి బాధపడినప్పుడు సుర్ సంగం అని చెప్పేసి హిందీలో తీశారు గిరీష్ కర్నాడును. అందులో ఈ తులసి క్యారెక్టర్ని జయప్రదకి ఇచ్చి న్యాయం చేశారు మరి కె. విశ్వనాథ్. అయితే ఈ సుసంగం గురించి ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. శంకరాభరణం సినిమా ఎంత హిట్ అయిందో, ఎంత పాపులర్ అయిందో, హిందీలో సుసంగం అంత ఆశించిన స్థాయి నటన అలాగే ప్రేక్షక ఆదరణ కూడా దొరకల. కారణం ఏంటంటే జేవి స్వామిజీని తీసుకెళ్లి హిందీలో కూడా పెట్టుంటే బాగుండేది. అదొక తప్పు చేశారు. నెక్స్ట్ ఏంటంటే శంకరాభరణం ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకి మొత్తం బాగా నచ్చింది. ఇలాంటి టైటిల్ని వదిలేసి సురసంగం అని చెప్పి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, అది చాలా మంది విమర్శకులు కూడా విమర్శించారు. శంకరాభరణం అంటే ఏమిటి, ఒక శివుడి మెడలో పాము. దీనికి అసలు ఏంటి జస్టిఫికేషన్ అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఈ విషయం. యాక్చువల్గా ఈ తులసి క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ రేప్ చేస్తుంది. అక్కడ పుట్టినటువంటి ఆ బాబుని అంటే విషపు నాగు లాంటి వాడు ఆ విలన్. అతనికి పుట్టిన ఇతను కూడా ఒక విషపు నాగే అని భావించే సమాజంలో అతను విషపు నాగుగా కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఉండేటట్టు చేసి శంకర్ శాస్త్రికి తర్వాత జనరేషన్లో ఆయన వారసత్వాన్ని అందిపుచ్చేటువంటి కార్యక్రమం ఈ సినిమాలో జరుగుతుంది. కాబట్టి శివుడి మెడలో పాము అంటే ఒక ఆభరణం, అదే కాకపోతే ఒక విషపు నాగు. ఇది అసలు ఈ సినిమాకి ఉన్నటువంటి మెయిన్ థీమ్. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమాకి జస్టిఫికేషన్ ఈ టైటిలే. సుసంగంలో ఇది పెట్టకపోయేటప్పటికి చాలా మంది ఫీల్ అయ్యారు కూడా. అది పెద్ద ఆడలేదనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా కాస్టింగ్ వచ్చినప్పుడు ఇందులో నేను ఈ క్యారెక్టర్ చేసిన తరహా, అలాగే ఈ సినిమాకి సెట్టింగ్ లేవు, అలాగే ఖర్చు లేదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఈ సినిమాకి మేకప్ చేయడానికి కేవలం వీకో టర్మిక్, మీకు ఉంది కదా క్రీము, ఈ వీకో టర్మిక్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడారట. ఎవరికి కూడా మీకు ఈ సినిమాలో చూస్తే మేకప్ అనేది ఉండదు. చాలా సహజంగా సహజ సిద్ధంగా ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేప్పటికి రాజమండ్రి, కొవ్వూరు, రామచంద్రాపురం, అన్నవరం, అలాగే కొవ్వూరు దగ్గర గోదావరి ఘాట్స్, ఇవన్నీ కూడా ఈ సినిమాలో తీయడం జరిగింది. ముఖ్యంగా రామచంద్రాపురం ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఉంటాయి కదా, ఆ ఇళ్ళని సహజంగా వాడటం జరిగింది. దీనికి ఎక్కడ సెట్స్ వేయటం కానీ ఏమి చేయాల, న్యాచురల్గా తీయటం జరిగింది. కాబట్టి చాలా తక్కువ బడ్జెట్తో ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రాబట్టారు కె. విశ్వనాథ్. అల్లు రామలింగయ్య క్యారెక్టర్ కనుక చూస్తే, అల్లు రామలింగయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ప్రతి సినిమాలో కూడా కామెడీ, అలాగే కామెడీ పాటలు ఇలాంటివి పెట్టి ఆయన ఆ విధంగానే పరిమితిలో ఉంచేశారు. కానీ ఈ సినిమాలో ఆయన నిజమైన హీరో అని చెప్పి అనిపించుకుంటారు. ఎందుకంటే జేవి స్వామియాజులు ఎంత గంభీరంగా నటిస్తారో అదే గంభీరత్వం హీరోలా కనబడుతుంది. కొన్ని విషయాల్లో మరి ఆయనకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఆర్గ్యుమెంట్ కూడా
అల్లు రామలింగయ్య చేస్తారు. నిజంగా అల్లు రామలింగయ్య కెరీర్లో శంకరాభరణం ఎప్పటికీ కూడా ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం 8 అవార్డులు ఇచ్చింది. యాక్చువల్గా 7 మేడం అని చెప్పేసి ఆ సినిమాకి వస్తుందని ఆశించారు. కానీ ఈ సినిమా అవార్డులు కొట్టేయడంతో 7 మేడకి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే 7 మేడ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, రన్ను బాగుంది, 100 days ఆడింది. కానీ దీని ముందు ఏ సినిమా కూడా నిలవలేకపోయింది. ఈ సినిమా అసలు రిలీజ్ అవ్వడానికి కారణం కూడా ఎన్టీ రామారావు. అది ఎలాగంటే ఎన్టీ రామారావుని ఈ ప్రివ్యూ చూడటానికి పిలిచారు. పిలిస్తే ఎన్టీ రామారావు ఒక 45 minutes నాకు టైం ఉంది, నేను అంతకుమించి సినిమా చూడలేను అని చెప్పారు. పర్వాలేదండి, మీరు 45 minutes అయినా చూడండి అని చెప్పి ఆ ప్రివ్యూకి పిలిచినప్పుడు ఎన్టీ రామారావు కూర్చొని సినిమా చూడటం మొదలుపెట్టారు. ఆ 50 నిమిషాలను వేరే పక్కనకి వెళ్ళిపోవాలి, కానీ చివరి వరకు కూడా ఈ సినిమా చూసి కె విశ్వనాథ్ భుజం తట్టి చాలా అద్భుతంగా తీశారు విశ్వనాథ్ అని చెప్పి పొగట్టడం జరిగింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే రిలీజ్కి చాలా ఇబ్బందిగా ఉందంటే అప్పుడు వెంటనే అందులో లక్ష్మీ ఫిలిమ్స్కి ఫోన్ చేశారు. సినిమా బాగుంది, మీరు ప్రమోట్ చేయొచ్చు అని చెప్పడంతో ఎన్టీ రామారావు మాట కాదనలేక లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ఈ సినిమాని తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి యాక్చువల్గా February 2 అనేక సినిమాలు ఉన్నాయి. ఆ గ్యాప్లో అయినా సరే మాకు సినిమా రిలీజ్ చేయండి, ఇది రిలీజ్ అయితే చాలు అని చెప్పి ఏడిది నాగేశ్వరం అనటంతో February 2న ఈ సినిమా రిలీజ్ చేశారు. ఓ పక్కనేమో అనేక కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ముఖ్యంగా మోసగాడు అనేటువంటి సినిమా ఉంది. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో సోన్ బాబు, చిరంజీవి. సోన్ బాబు హీరో, చిరంజీవి విలన్, శ్రీదేవి హీరోయిన్. మంచి కాస్టింగ్. అది వచ్చినా కూడా దాన్ని కూడా ఇదేమి దొంగల ఈ కలెక్షన్స్ ముందు మోసగాడే వెనతిరగవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు కమర్షియల్ సినిమాలు ఏమొచ్చినా కూడా శంకరాభరణం ముందు నిలవలేకపోయాయి. ఇది ఆ సినిమాకు ఉన్నటువంటి గొప్పతనం. మరి ఈ సినిమాలో కనుక చూసుకుంటే చంద్రమోహన్కి అప్పటికి మంచి రేజింగ్లో ఉన్నాడు. ఆ రోజు అతని రెమ్యునరేషన్ ₹1,00,000. అంటే ఒక లో బడ్జెట్ సినిమాలు తీసేటువంటి చంద్రమోహన్తో నిర్మాతలంతా కూడా చాలా హ్యాపీ. ఈ ₹1,00,000 ఇవ్వటానికి ఏడిది నాగేశ్వరరావు దగ్గర డబ్బులు లేవు. సరే సినిమా షూటింగ్ జరిగింది, ఇంకా అంతా అయిపోయింది. అయినా సరే చంద్రమోహన్కి రెమ్యునరేషన్ అందరా. చంద్రమోహన్ చాలా నిక్కచ్చి మనిషి. ఎలాగైనా సరే తన డబ్బులు తను తీసేసుకుంటాడు డబ్బింగ్కి ముందే. ఏడిది నాగేశ్వరరావు అన్నారు, నేను తమిళనాడుకి సంబంధించినటువంటి రైట్స్ ఇస్తాను, మీరు తీసుకోండి అని చెప్పారు. అయితే చంద్రమోహన్ ఒప్పుకోవాలా, నా ₹1,00,000 నాకు ఇచ్చేయండి, నాకెందుకు రైట్స్ అని అనేప్పటికీ ఆయన ఎలాగో అప్పో చేసి ఆ ₹1,00,000 ఇచ్చేశారు. తమిళనాడులో ఈ సినిమాని ₹1,00,000 ఇచ్చారు. ఇస్తే అది బ్రహ్మాండమైన కలెక్షన్స్. అంటే తమిళనాడులో కూడా తెలుగు కన్నా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమాకి ₹1,00,000 తీసుకున్నటువంటి వాళ్ళు 100 రెట్లు లాభపడ్డారు. అంటే చంద్రమోహన్ తర్వాత బాధపడ్డారట, ఈ సినిమాని నేను తమిళనాడుకి రైట్స్ తీసుకున్నా బాగుండేదని చెప్పి. ఇది ఒక తెలుగే కాదు, తమిళనాడే కాదు, కర్ణాటక, మలయాళం, ఓ పక్కన చూసుకుంటే ఇది అమెరికాలో కూడా మొట్టమొదటిగా రిలీజ్ చేయబడింది. అమెరికాలో రిలీజ్ చేసినటువంటి ప్రతి థియేటర్లో కూడా అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే కాదు, అమెరికన్స్ కూడా వచ్చి ఈ పాటలు విని చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ప్రశంసించడం మన ఇండియన్ సినిమాలో ఇది మొట్టమొదటి కితాబు వచ్చినటువంటి చిత్రం. అయితే ఈ సినిమాకి పాటలు ఇది చాలా ప్రధానమైనది. ఈ సినిమా పాటలు పాడేది ఎవరు, ఇదొక మళ్ళీ క్వశ్చన్. దీనికి ఆ రోజుల్లో ఇద్దరు, ఒకటి బాలమురళీకృష్ణ, 2 జేసుదాస్. ఇద్దరికి కూడా కర్ణాటక సంగీతం బాగా వచ్చు. అయితే ఇక్కడ ఈ జేవి సోమయాజుడి కంఠం చాలాగా, అంటే ఒక రకంగా మాధ్యమంగా ఉండదు, చాలా గంభీరంగా ఉంటుంది. ఈ టోన్ పాడాలి అంటే బాలమురళీకృష్ణకి టోన్కి సూట్ అవ్వదు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. జేసుదాస్ని సంప్రదించారు. జేసుదాస్ మాడ్యులేషన్ చేయడానికి ఒప్పుకోవాలి. ఆయన ఏ గొంతు ఉంటుంటే ఆ గొంతు నన్ను పాడతారు. హీరోలకి మిమిక్రీ చేయడం, వాళ్ళ వాయిస్కి తగ్గట్టుగా ఆయన పాడరు. దాంతో జేసుదాస్తో పాడిస్తే ఆయన టోన్ వేరు, జేవి సోమయాజుడు టోన్ వేరు. కాబట్టి మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా డౌట్ కొద్దీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంచుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఏం చెప్పారంటే, నేను పాడతాను కానీ నాకు సంగీతం రాదు, నాకు ఓనమాలు తెలియవు, నేను పాడితే తప్పులు వస్తాయి, కాబట్టి నన్ను వదిలేయండి అని చెప్పి తప్పుకున్నారు. కానీ కె విశ్వనాథ్కి కజిన్ అవుతారు బాలసుబ్రహ్మణ్యం, వాళ్ళ చిన్నాన్న అవుతారు, వాళ్ళ నాన్నగారు. ఆయన దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళి చెప్పారు, ఇది పరిస్థితి, బాలసుబ్రహ్మణ్యం పాటను అంటున్నాడంటే వాళ్ళ నాన్నగారు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాన్నగారు మందలించి నువ్వు ఈ సినిమాలో పాడాలి, నేర్చుకోవాలి అని చెప్పి గట్టిగా చెప్పడంతో తండ్రి మాట కాదనలేక ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడటం జరిగింది. ముఖ్యంగా ఈ సంగీత దర్శకుడు కేవి మహాదేవన్. కేవి మహాదేవన్ దగ్గర ఒక సంగీత సహాయకుడు ఉంటారు, ఆయన పేరు పొగలేంది. యాక్చువల్గా కేవి మహాదేవన్ని మామ అని చెప్పి పిలుస్తారు. ఈ పొగలేందిని అప్పు అని పిలుస్తారు. ఈ మామ అని పేరు ఎందుకు వచ్చిందంటే మామ 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 అనే ఒక పాట ఉంది కదా, ఆ పాట ఈయన అద్భుతంగా లయ అంతా కూడా కుదర్చడంతో ఈయన పేరు మామ అయిపోయింది అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా పొగలేంది బాలసుబ్రహ్మణ్యానికి ఎక్కడ చమక్కులు ఉండాలి, ఎక్కడ మెరుపులు ఉండాలి, ఎక్కడ విరుపులు ఉండాలి, సంగీతం ఎక్కడ పీక్కి వెళ్తుంది, ఎక్కడ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఈ సినిమాలో ప్రతిసారి గైడ్లైన్స్ ఇచ్చి ప్రతి పాటని అద్భుతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రోచే బాధెవరురా అని చెప్పేసి ఒక పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో ఆయన చేసేటువంటి ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి జేవి సోమయాజులు నిజమైన శాస్త్రీయ సంగీతం ఎలా ఉంటుందో చెప్పే సన్నివేశం కూడా ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. శంకరాభరణం అద్భుతంగా ఆడుతున్నటువంటి తరుణంలో టికెట్లు కూడా చాలా బ్లాక్ లో అమ్మటం జరిగింది. ఆ బ్లాక్ లో టికెట్లు కూడా దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ రోజుల్లో ఒక ఆఫీస్లో ఏదైనా పని జరగాలంటే జనగా మనకు తెలుసు అమ్మమ్మ అంటాం, ఈ అమ్మమ్మని అప్పించాలి. కాకపోతే ఆ రోజు చాలా మంది కోరుకున్నది ఏంటంటే మీ పని కావాలంటే మాకు ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే శంకరాభరణం టికెట్లు కావాలి అని చెప్పి అడిగేవాళ్ళు. దాంతో ఏంటంటే చాలా మంది ఈ శంకరాభరణం టికెట్లు కొని తమ పనులు చేయించుకునేవాళ్ళు. అయితే ఈ శంకరాభరణం ఎంతవరకు వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి, ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి అనే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నంలో కేజీహెచ్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఆవిడకి బైపాస్ సర్జరీ చేయాలి. ఆవిడ ఇంకా తను బతుకుతుందో లేదో అని డౌట్ వచ్చేసింది. డాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా ఒక కోరిక కోరింది, ఏంటంటే నేను చనిపోయే ముందు శంకరాభరణం సినిమా చూడాలని చెప్పి. అయితే అప్పట్లో సంగం శరత్లో ఈ సినిమా ఆడుతోంది, శరత్లో ఆడుతోంది. శరత్ అంటే మెట్లెక్కి పైకి వెళ్ళాలి, కానీ ఈవిడ వెళ్ళలేని పరిస్థితి. దాంతో ఆ బంధువులు, కేజీహెచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కార్డియాలజీ డిపార్ట్మెంట్ వైద్యులు ఈ సంగం శరత్ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేశారు, ఇది సంఘంకి ఒక షో అయినా మార్చమని చెప్పి. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఏం చేశారంటే సంఘంకి ఈ సినిమాని ఒక మార్నింగ్ షోకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేస్తే ఈవెన్ ఏం చేశారంటే వీల్ చైర్లో తీసుకెళ్ళి ఈ సినిమా థియేటర్లో కూర్చోబెట్టి ఈ సినిమాని చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ మరణించారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ ఏ విధంగా ఉండేది, ఏ విధంగా ప్రతి ఒక్కరు చూడాలి అనుకోవటానికి ఇది ఒక తార్కాణం. అలాగే కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో తులసి పాత్రగా చేసినటువంటి మంజు భార్గవి తర్వాత కాలంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇంకెప్పుడు కూడా నేను వ్యాంపు క్యారెక్టర్లు చేయను, హుందాగల పాత్రలే నేను చేస్తాను అని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చంద్రమోహన్, రాజలక్ష్మి వీళ్ళిద్దరి మధ్య చేసినటువంటి అన్నవన సీన్ కనుక చూసుకుంటే ఒక మెట్ల మీద నుంచి మరచెంపు పడిపోవటం, ఈ తీసే సన్నివేశాలు ఆ రోజు యువతని గిలిగింతలు పెట్టాయి. రాజలక్ష్మి కూడా చాలా ఒక సహజ సిద్ధమైన తెలుగింటి ఆడపిల్లలా ఉంటుంది. అలాగే మేకప్ కూడా ఈ సినిమాలో ఆవిడకి లేదు. కానీ ఈ సినిమాలో ఆవిడ నటించినందుకు తర్వాత ఆవిడ కెరీర్లో కూడా ఈ సినిమానే ప్రతిబంధకమైంది. ఎందుకంటే తర్వాత రాజలక్ష్మి గ్లామర్ డ్రెస్లు వేసుకుని రౌడీ రాముడు, కొంటె కిషోర్ అనే సినిమాలో కూడా నటించింది. కాకపోతే శంకరాభరణం సినిమాలో చూసినట్టు రాజలక్ష్మిని ఇలా గ్లామర్ డ్రెస్సుల్లో ఉండటం, బైకుల మీద తిరగటం ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. హీరోయిన్గా కూడా ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడానికి ఆ రోజు సంఘం దాన్ని యాక్సెప్టెన్స్గా తీసుకోలేదు. దాంతో ఆవిడ కెరీర్లో గ్లామరస్ క్యారెక్టర్లు వేయకుండా అయిపోయింది. అలాగే తర్వాత షైన్ అవ్వటానికి కూడా ఈ సినిమాలో నటించిన ఒక ప్రధానమైనటువంటి ప్రతిబంధకంగా కూడా తయారైంది. జేపీ సోమయాజులు డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి తరుణంలో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అయితే ఈ రెమ్యునరేషన్ ఎంత తెలుసా, కేవలం 6,000 రూపాయలు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు, సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా లాభాలు వచ్చిన తర్వాత ఈ 6,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెమ్యునరేషన్ ఇవ్వటం, ఈ యాక్ట్ చేయటం ఇవన్నీ చూసిన కొంతమంది కడుపు మండి అప్పట్లో ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారు, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ,
ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఒక అప్రూవల్ తీసుకోకుండా ఈ సినిమాలో నటించే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, కాబట్టి ఇది రూల్స్కి అగెనిస్ట్ కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి వెళ్ళింది. ఈ కంప్లైంట్ చూసింది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చెన్నారెడ్డి. అసలు ఏంటి ఈ సినిమా అని చూద్దామని చెప్పేసి ఆయన గురించి ప్రత్యేకంగా ప్రివ్యూ వేయటం జరిగింది. ఈ ప్రివ్యూ వేసిన తర్వాత చెన్నారెడ్డి కళ్ళల్లో నీళ్లు, అబ్బా ఇతను ఎంత గొప్పగా చేశాడు క్యారెక్టర్ అని చెప్పేసి, ఇతనికి అసలు మనం సస్పెండ్ చేయడం ఏంటి, ఇతనికి సన్మానం చేయాలి అని చెప్పేసి అతనికి సన్మానం చేయడం కూడా జరిగింది. అలాగే ఈ కళలకు సంబంధించిన సాంస్కృతిక డైరెక్టర్గా కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా కొంతమంది చెడు చేయకపోతే అది జేవి స్వామికి ఒక విధంగా కలిసి వచ్చింది. కాకపోతే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, 55 సంవత్సరాలు కనుక దాటితే వాళ్ళు రిటైర్ అయిపోవాలని. ఆ రిటైర్మెంట్ నిర్ణయం అది జేవి స్వామికి కూడా వచ్చింది. ఆ తర్వాత కాలంలో రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఎన్నో సినిమాలు నటించారు. మనం కనుక చూసుకుంటే జేవి స్వామిలో ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా ఒక మంచి కలెక్షన్స్నే రాబట్టింది. ఈ విధంగా ఈ సినిమా అనేక రకాలైనటువంటి మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు ఈరోజు ఒక పుస్తకం కనుక రాసుకుంటే శంకరాభరణం ఆ సక్సెస్ ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, సోహన్ బాబు వీళ్ళలో కూడా ఒక మదనం అనేది ఏర్పడింది. మనం ఎప్పుడూ కూడా ఒకే చట్టంలో వెళ్ళిపోతున్నాం, ఒకే రకమైనటువంటి మోస పద్ధతిలో వెళుతున్నాం. కాబట్టి మనం ఇలాంటి సినిమాలు ఎందుకు తీయకూడదు, కొత్త రకంటే ఎందుకు మనం చేయకూడదు అని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి వచ్చిందే అఖిల నాగేశ్వరరావు కూడా ఇంప్లిమెంట్ చేశారు. మేఘ సందేశం అని చెప్పి ఒక సినిమా తీశారు కదా, దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ శంకరాభరణమే. శంకరాభరణం చూసిన తర్వాత మీకు వంశవృక్షం అనేటువంటి సినిమా వచ్చింది, బాపు అదే ఫాలో అయ్యారు. తర్వాత త్యాగయ్య అనేటువంటి ఒక సినిమా వచ్చింది, అది ఫెయిల్యూర్ అయిందనుకోండి వేరే విషయం, కానీ దీని ఇన్స్పిరేషన్తోనే నవతా కృష్ణరాజు ఆ సినిమా తీశారు. ముఖ్యంగా శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత సంగీతం మీద యువతకి మక్కువ ఎక్కువైంది. అంతకుముందు ఈ సంగీతం నేర్పించే వాళ్ళ దగ్గర కేవలం 3-4 స్టూడెంట్ ఉండేవాళ్ళు. ఈ శంకరాభరణం చూసిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫారిన్లో వాళ్ళ పిల్లలకి కరాటే నేర్పించడానికి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేశారు. ఆ విధంగా శంకరాభరణం మన పాశ్చాత్య సంగీత వరవడికి రెపరెపలాడుతున్న దీపానికి చేతులు అడ్డుపెట్టినట్టుగా ఈ సినిమా నిలిచింది. అలాగే దీన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఎంతోమంది కళాకారులు ఈ సినిమాను చూసి మన ఉద్భవించారని చెప్పి కూడా మనం చెప్పచ్చు. అయితే విధి విచిత్రమైంది. ఎలాగంటే కె విశ్వనాథ్ ఫిబ్రవరి 2న 50 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఆయన 2023 ఫిబ్రవరి 2వ తారీఖున ఆయన మరణించడం జరిగింది. అదే యాక్చువల్గా ఆయన తీసినటువంటి 43 సంవత్సరాలు అప్పుడు కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి ఏ రోజు రిలీజ్ అయిందో ఆ రోజే ఆయన మరణించారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు కనుక చూసుకుంటే కె విశ్వనాథ్ లేరు, జేబీ స్వామిజీ లేరు, చంద్రమోహన్ లేరు, అల్లు రామలింగయ్య లేరు. ఇవన్నీ లేకపోయినా కూడా ఈ చిత్రం నిలిచింది. ఇది ఉన్నంతకాలం వాళ్ళు బతుకున్నట్టే లెక్క. ముఖ్యంగా కొసమార్పు ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్ జంధ్యాల అద్భుతంగా రాశారు. అందులో వేశ్య పాత్రలో ఉన్నటువంటి క్యారెక్టర్ అంటే బంజుబాలకుతో చెప్తుందనమాట, మనకి భక్తి ఉండకూడదు, పూజారికి నత్తి ఉండకూడదు అని. అది నిజంగా ఒక బుల్లెట్ లాగా పేలుతుంది. అలాగే జంధ్యాల ఈ సినిమాలో రాసినటువంటి డైలాగ్స్ ఆయన నవ్వించే డైలాగులు రాస్తారు, కవించే డైలాగులు రాస్తారు, మనసుని ఆలోచింపచేసే డైలాగ్స్ కూడా రాస్తారు. ఇందులో సాక్షి రంగారావు క్యారెక్టర్ మధ్యలో వాయిస్తున్నటువంటి తరుణంలో తన ఇంటి మీద అప్పు తీసుకొని వెళుతూ ఉంటాడు జేవి స్వామియాజులు. దాసు నీ లై తప్పుతోంది అన్నప్పుడు తన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పే సన్నివేశం, తను అప్పు తీసుకున్న డబ్బుల్ని అతని చేతిలో పెట్టి వెళ్ళేటువంటి సన్నివేశం కనుక చూస్తే మనకి కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. ఆ రోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళమట్టి నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రివ్యూ వేశారు మళ్ళీ, దానికి చిరంజీవి, మంజు భార్గవి, అల్లు రామలింగయ్య వీళ్ళందరూ వచ్చారు. చిరంజీవి పక్కనే మంజు భార్గవి కూడా కూర్చొని. ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ చూసి చిరంజీవి కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. అది తుడుచుకోవడానికి కర్చీఫ్ లేదు.
వెంటనే మంజుబాబు చీర తీసుకొని తుడుచుకోవడం మొదలుపెట్టాడు. అదే టైంలో అల్లు రామలింగయ్య ఆయన తర్వాత భార్య సురేఖ కూడా వచ్చి ఈ కళ్ళు తుడుచుకోవడం చూశారు. అది మంజుబాబు చీరతో. అప్పుడే అల్లు రామలింగయ్య తర్వాత కాలంలో ఆయన వాళ్ళ నాన్నగారికి కొడదరి వెంకట్రావు గారికి ఫోన్ చేసి మీ అబ్బాయికి తొందరగా పెళ్లి చేసేద్దాం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని భావిస్తారు, ముందుగానే జాగ్రత్త పడని చెప్పడంతో అది త్వరలోనే ఆయనకి పెళ్లి జరిగింది. ఈ విధంగా శంకరాభరణం సినిమా కూడా ఆయన పెళ్లి తొందరగా జరగడానికి ఒక కారణమైంది. ఇన్ని అద్భుతాలు ఉన్నాయండి ఈ సినిమాలో. చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఒక సమయం, ఈ సమయభావం వల్ల మీకు కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. ఏదేమైనా సరే ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి సినిమా ఈ శంకరాభరణం. ఒకవేళ చూడకపోతే మీరు మీ పిల్లల చేత మీరు కానీ మరొకసారి చూడండి, తప్పేం లేదు. మన సాహిత్యం సంగీతం అంటే మన జనరేషన్ కూడా ఈ విలువ తెలుస్తాయి. ముఖ్యంగా సత్యభద్ర పీపుల్ లైవ్ టీవీ చాలా విలువైన సమాచారాన్ని క్రోడీకరించి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 46,000కి పైగా సబ్స్క్రైబర్తో ముందుకి దిగ్విజయంగా సాగుతున్నాం. మా పైన ఇంకా ముందుకి మీ దీవెనలతో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.